బాబు సింగపూర్ కు చేరుకున్నారు. చంద్రబాబుకు సింగపూర్లోని తెలుగువారు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన సీఎం 5 రోజుల పాటు ఇన్వెస్ట్మెంట్ సెమినార్ తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రాండ్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్న దిశగా సీఎం చంద్రబాబు ఈ పర్యటన చేపట్టారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పాటు పెట్టుబడుల సాధన కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు 5 రోజుల పర్యటనలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇవాళ సింగపూర్లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే సదస్సుకు ఏపీ ఎన్ఆర్టీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు భారత్లోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై సీఎం చంద్రబాబు బృందం చర్చించనుంది. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యులు చేయడం వంటి తదితర అంశాల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. జీరో పావర్టీ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై మాట్లాడనున్నారు. పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనున్నారు. కొంచెం పక్కకుండి ఫాస్ట్ 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 గో ఫాస్ట్ నెక్స్ట్ ఫాస్ట్